క్రియేటివిటీతో పాటు రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కూడా కథలు రాస్తుంటారు సినీ దర్శక రచయితలు. ప్రస్తుతం ఓ దర్శకుడు అలాంటి సంఘటనని ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటున్నాడు. అయితే అది గతంలో ఆయన సినిమాలో నటించిన హీరోయిన్ నిజ జీవితంలో జరిగింది కావడం విశేషం. ఆ డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై లుక్ చేయాల్సిందే. ఒకరోజు మీకు కూడా ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది కదా. అల్లరి చిత్రంతో డైరెక్టర్ గా మారి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవిబాబు తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకుని స్పెషల్ ఫ్యాన్స్ ని సంపాదించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. మొదటి చిత్రంతో మంచి కామెడీ ఫ్లిక్ తీసి విజయం సాధించిన రవి ఆ తర్వాత వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు పార్టీ వంటి సినిమాలకి కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. కానీ ఆ తర్వాత రూట్ మార్చి అనసూయ వంటి హర్రర్ చిత్రాన్ని తానే స్వయంగా రూపొందించి హిట్ కొట్టాడు. ఆకాశం మెరిసెను మెరిసెను ఆమేఘం కరిగెను కరిగెను ఆనందం చిటపట చిలుకై చిందులు వేస్తుంటే ముద్దొచ్చే బుడి బుడి నడకలు మురిపించే కిలకిల నవ్వులు నీ బాల్యం గుర్తొస్తుందా సరనే చూస్తుంటే ఆ దేవుడు వేసిన బంధం మీ ఇద్దరి దండావా నీ ఒడినే ఊయల చేసి తోలనే పాడవా ఆకాశం మెరిసెను మెరిసెను ఆమేఘం కరిగెను కరిగెను ఆనందం చిటపట చినుకై చిందులు వేస్తుంటే. అనసూయ చిత్రంలో నటించి స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించి శభాష్ అనిపించుకున్నాడు రవిబాబు. ఆ మూవీ తర్వాత తారకరత్న విలన్ గా నటించిన అమరావతి కూడా పర్వాలేదనిపించింది. ఇప్పుడు మరోసారి అలాంటి థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించి ఆడియన్స్ కి అందించబోతున్నాడు రవిబాబు. అయితే ఈ కాన్సెప్ట్ రవిబాబు స్వతహాగా రాసుకోలేదని సమాచారం. ఆయన రీసెంట్ గా తీసిన నువ్విలా సినిమాలో హీరోయిన్ గా చేసిన యామి గౌతమ్ నిజ జీవితంలో జరిగిన సంఘటననే సినిమాగా మలచి తెరకెక్కిస్తున్నాడట. అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదుటిన చెరగని రాత్రి అయ్యావి నువ్విలా ఎటు చూసినా నువ్విలా ఏం చేసినా నువ్విలా వెంటాడుతూ నువ్విలా వేధిస్తూ నువ్విలా అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదుటిన చెరగని రాత్రి అయ్యావే నువ్విలా. డీటెయిల్స్ లోకి వెళ్తే రీసెంట్ గా అందరూ కొత్త వాళ్ళతో రవిబాబు తెరకెక్కించిన సినిమా నువ్విలా. ఆ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించిన పంజాబీ భామ యామి గౌతమ్ ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అల్లు సిరీస్ హీరోగా నటిస్తున్న గౌరవంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. నువ్విలా షూటింగ్ సమయంలో తన లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని డైరెక్టర్ రవిబాబుతో షేర్ చేసుకుందట యామి. ఆ సంఘటన విన్న రవిబాబుకి చాలా రాత్రులు నిద్ర పట్టలేదట. దానికి ఇన్స్పైర్ అయిన రవి అదే అంశాన్ని అవును పేరుతో థ్రిల్లర్ మూవీగా తీయాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ఇదే క్లాసిక్ హోమ్స్ సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఇందులోనే హర్ష హౌస్ నంబర్ 72 కొన్నాడు. మోహిని హర్షాని పెళ్లి చేసుకుని ఇక్కడికే కాపురానికి వచ్చింది. ఇంటికొచ్చిన మొదటి రోజే మోహిని మీద ఒక సున్నిపిండి డబ్బా పడింది. రాజు మోహినిని మొట్టమొదటిసారి అప్పుడే చూశాడు. ఒకరోజు హర్ష ఊళ్ళో లేనప్పుడు ఇక్కడే మోహినిని చుట్టుపట్టుకు లాగి గోడకేసి కొట్టి బలవంతం చేయబోయాడు. దర్శకత్వంలోనే కాదు పబ్లిసిటీలోనూ వైవిధ్యాన్ని చూపించే రవిబాబు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని కూడా కొత్తగా డిజైన్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలను బాగా ఇష్టపడే రవి అవును చిత్రాన్ని కూడా అదే ఛానల్లో రూపొందించబోతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ పీవీపీ సినిమా సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. ఇక అప్పటి నుంచి మోహిని ఇంట్లో ఏం చేయాలన్నా భయపడేది, స్నానం చేయడానికి భయపడేది, బట్టలు మార్చుకోవడానికి భయపడేది, ఈ బెడ్ మీద ఒంటరిగా పడుకోవడానికి కూడా భయపడేది. ఈ బీరువాని కానీ, ఈ కుర్చీని కానీ, ఈ కబోర్డ్ని కానీ, చివరికి ఈ డస్ట్బిన్ని చూసినా భయపడేది. రాజు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాడో, ఏం చేస్తాడో అని అనుక్షణం భయంతో వణికిపోయేది. ఎందుకంటే రాజుకి మోహిని ఎక్కడున్నా ఏం చేస్తున్నా కనిపించేది. కానీ మోహినికి రాజు మాత్రం కనిపించేవాడు కాదు. కానీ ఒకరోజు మీకు కూడా ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది కదా.
చాలా చిత్రాలకు రవిబాబుతో పనిచేసిన శేఖర్ చంద్రనే ఈ హర్రర్ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. యామి గౌతమ్ నిజ జీవిత సంఘటన ప్రేరణగా రవిబాబు తీస్తున్న అవును చిత్రాన్ని చూసి ప్రేక్షకులు అవును అంటారో కాదంటారో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే. ఒకరోజు మీకు కూడా ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది కదా.